నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గోదావరిఖని పట్టణంలో ఘనంగా జరిగిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, దాన ధర్మాలతో కూడిన రంజాన్ పండుగ వేడుకలు. కఠోర ఉపవాస దీక్షలతో రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకున్న ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేద ముస్లింలు ఆర్థికంగా బలపడ్డారని, ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర వెల్లడి. రంజాన్ పండుగను జరుపుకుంటున్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముస్లిం కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పూలే ఆశయాలను కొనసాగిస్తాం. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ పూలే జయంత్యోత్సవాలలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. దళిత బలహీన వర్గాలకు మార్గదర్శి పూలే, నేషనల్ ఎస్సీ కమిషన్ వడ్డేపల్లి రామచంద్ర వెల్లడి. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలి. అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ సూచన. గోదావరిఖని పట్టణంలో గురువారం ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, దాన ధర్మాలతో కూడిన రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఈద్గా వద్ద, ఫోర్ ఇంక్లైన్ గడ్డ వద్ద, ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దలు ముస్లింల దివ్య గ్రంథం ఖురాన్లో అల్లా బోధించిన బోధనలు వినిపించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులంతా ఒకరినొకరు అలైబలై తీసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన రోజా, ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో మాసాంతం సాగుతుంది. మహమ్మద్ ప్రవక్త లా ఇల్లా ఇల్లాలా అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెప్తుంది. ఈ మాసంలో రోజుకు 5 పర్యాయాలు నమాజ్తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పవిత్ర మాసంలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం కనీసం ఉమ్మి కూడా మింగకుండా ముస్లింలు కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయసుతో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ముస్లింవారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షల్లో ఉంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలకు జయించవచ్చని ఇస్లాం మత ఉపవాస దీక్షలు సవారీతో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుంది. రంజాన్ మాసం చివరి రోజున నెలవంక కనిపించడంతో ముస్లింలంతా రంజాన్ పండుగను జరుపుకుంటారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇంటికి చేరుకొని బంధువులను, స్నేహితులను పిలిపించుకొని పాయసము, పిండి వంటకాలు, మాంసంతో భోజనం పెట్టి ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతారు. Allah Allah Allah
रोजगार अता फरमा, उनके रोजगार में बरकत व तरक्की अता फरमा। मौला बिलखुसूस अहले फिलिस्तीन के मुसलमानों पर तू खास फज़ल व करम फरमा। मौला तू रहीम है, उन पर रहम फरमा, तू करीम है मौला, उन पर करम फरमा। जालिमों से मौला उनकी हिफाजत फरमा। रब कदीर हमारे मुल्क को जालिम के जुल्म से निजात अता फरमा। కఠోర ఉపవాస దీక్షలతో రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకున్న రంజాన్ పర్వదిన వేడుకలను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో గురువారం గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఈద్గా వద్ద 4 ఇంగ్లాండ్ గడ్డ ఈద్గా వద్ద జరిపిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న రామగుండం, చెన్నూరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తూ వస్తుందని తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నదమ్ముల్లా చూసే కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. రామగుండం నియోజకవర్గంలో తాను మర్చిపోలేని మెజార్టీ ఇచ్చిన ప్రజలకు తాను విశ్వాసపాత్రుడినే ఉంటానని రాజ్ ఠాకూర్ తెలిపారు. ముస్లిం సోదరులు జరుపుకున్న విధంగా ఈద్గా చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపడతామని, ముస్లింల వివాహాలు జరుపుకోవడానికి షాదీఖానా త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. थोड़े बड़े लोग बताए, बुजुर्ग लोग, मैं इसको ऐसे ही रखते हुए इसके ऊपर क्या कर सकते देखिए। हम आप लोग पूरा कमेटी मिलकर बताओ। कल जून होने के बाद पहले महीने में हम शुरू करेंगे, जैसा आप लोग सोच रहे उस तरह करने के लिए तैयार है। मैं उसको तैयार करते हुए और भी एक शादी खाना होना वो तो मैं परसों फाइनलैंड मस्जिद पे गया था, हमारे शरीफ साहब बुलाए थे इफ्तार के लिए। वहाँ पर हमारे इफ्तार के बाद देखा वहाँ पे 3-4 एकड़ कुछ जगह है ना सर, 3-4 एकड़ जगह है। वहाँ पे अगर सिटी में बनाना है तो बोलिए, 1 एकड़ में शानदार एकदम सभी लोगों को उर्दू घर बनाएंगे हम। आप उसके लिए अगर कोई वादा करे तो वो करे तक सोने की आदत नहीं है, मेरे को जरूर करके रहूंगा उर्दू घरों। उसके साथ साथ यहाँ पे पसंद आज जब कोई बड़े लोग पूछे थे वो गुसल खाना भी बनाएंगे। परमानेंट पानी का कनेक्शन भी दिया और यहाँ पे पूरा क्लीन करके अच्छा एक यहाँ मकानों के पास आने के लिए देखने को भी जैसा सुंदर देखना, वहाँ पे अच्छा गार्डनिंग भी कराएंगे बोल मैं शरीफ साहब से बोला था और जरूर कराएंगे। ये ईदगाह तक हम आने वाले बकरीद तक शायद काम शुरू करेंगे, आप देख सकते हैं। और मैं एक बात बोल रहा हूँ, अब मैं सिर्फ बन के 100 दिन हुआ, एमएलए बन के 100 दिन ही हुआ। 100 दिन में रामगुंडम में क्या क्या हो रहा आपको एक बात देखना की जरूरत है। पहले 10 साल में एक पैसा भी नहीं था, आज काफी कुछ पैसे फिर वापस ले आए। जो पैसा आया था वो वापस भी गया था। आज पूरा खर्चा बना के तेलंगाना को पूरा कर्जों में करके चले गए पहली हुकूमत। मगर हमारे रेवंत रेड्डी के साथ जब हम एमएलए बने थे, यहाँ की मजदूर की वेस्ट कर मैं असेंबली में गया, क्योंकि देश को पता चलना चाहिए कि यहाँ का तकलीफ क्या है, या तरक्की क्यों रुक गई, यहाँ पे क्या क्या मुसीबतें हैं। ये पूरे मुसीबतें मैं गवर्नमेंट बताने की कोशिश किया। 5 बात करा, हर कुछ बात करा, हर कुछ बताया। उसके दरमियान आज मुख्यमंत्री रेवंत रेड्डी साहब, हमारे श्रीधर बाबू और हमारे मिनिस्टर सब लोग यहाँ पे स्पेशल फोकस करते हुए, स्टेट में पैसा भी नहीं था मगर थोड़ा बहुत पैसा निकाल कर हमारे को लगभग 250 करोड़ रुपए तक आज तक यहाँ के डेवलपमेंट के लिए दिए। और इंशाल्लाह मैं अल्लाह ताला से दुआ कर रहा हूँ आने वाले दिनों में हमारे गोदावरी खैली को जो पिछले हुकूमत में था ओपन कास्ट लेके आके गाँव को खबरस्तान बना दिया। भैया वो पीछे वाले मेरे को रामकृष्णपुर और नंदनगरी भी जाना है, वहाँ भी वेट कर रहे हैं। तो मैं भाइयों से कल्चर पूरा मुस्लिम ओरिएंटेड कल्चर हमारे घर में। तो हम लोग जो सेक्युलर है सब मुसलमान भाइयों से मैं इसके पहले भी बोला, मैं मेरे फैक्ट्रियों में सब जगह 200 से ज्यादा मुसलमान भाई लोग हमारे पास काम करते हैं और अच्छा काम करते हैं सब लोग। और हमारे पास खाली फैक्ट्रियों में काम नहीं, सीनियर मैनेजमेंट में
हमारा जो फाइनेंस डायरेक्टर है वो भी मुसलमान भाई, हमारा नागपुर का फैक्ट्री का इंचार्ज जो है वो भी मुसलमान भाई। तो हम लोग कभी भी मिलते रहते और मुझे बहुत खुशी है कि हमारे साहब के साथ जो मुसलमान भाई ये आज भी उस वक्त हमारे साथ हैं। और मैं आप लोगों को विश्वास दिलाना चाहता हूँ, भरोसा दिलाना चाहता हूँ कि हम लोग कभी भी आपके साथ रहेंगे। आपको कुछ भी मुश्किल है तो हमारे नोटिस में लाइए और हम आपके साथ मिलके काम करेंगे। तो इतना సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పేద ముస్లింలు ఆర్థికంగా బలపడ్డారని, ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పులేశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా గోదావరిఖండిలోని ఈద్గాల వద్ద గురువారం ముస్లిం సోదరులు జరిపిన ప్రత్యేక ప్రార్థనల్లో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ముస్లింలకు షాదీ ముబారక్ పథకం అందించి పేద ముస్లింల పెళ్లిలకు అండగా నిలిచారని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫాను అందించారని, మసీదులలో పనిచేసే ఇమాం, మౌజింల వృత్తిని గౌరవించి గౌరవ వేతనం కల్పించిన వ్యక్తి కేసీఆర్ అని, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను, కులాలను సమానత్వంతో చూస్తూ వచ్చిందని తెలిపారు. అన్ని మతాలను, కులాలను సమానత్వంతో చూస్తూ వచ్చిందని తెలిపారు. రంజాన్ మాసంలో 4 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో ఉండి రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదరులు వాళ్ళు పేదవారైనా ధనవంతులైనా ఈ మాసం అంతా కూడా దాదాపుగా నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా కూడా ఆ దేవుడి ప్రార్థనలో ఉంటారనేటువంటిది వాస్తవం. ఈ మాసం అంతా కూడా మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు కోరుకునేలలో ఒకటే, ఈ సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి, ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగవద్దు, అందరూ అందరితో కలిసి ఉండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి భావంతో ఈ యొక్క మాసం అంతా కూడా మీరు ప్రార్థనలో ఉంటారు. అందుకే కఠోరమైనటువంటి దీక్షను కూడా మీరు చేస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంలో రంజాన్ దినమైనటువంటి పవిత్ర దినం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పడం అనేటువంటిది సమాజంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి వారిగా మా అందరి యొక్క బాధ్యత. ఇక్కడ అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీ సోదరుల కోసం ఇమాం మౌజున్లకు ఎక్కడైనా వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని ఆలోచన చేసిన రాష్ట్రం ఎక్కడ లేదు. వాళ్ళ మత విశ్వాసాలను కాపాడాలని, వాళ్ళ ఆర్థిక వృద్ధిని పెంచి పోషించాలని, వాళ్ళు కూడా చదువుకోవాలని, వారికి ఉన్నటువంటి టెంపుల్స్ అయితే ఏవైతే మసీదులు ఉన్నాయో, దర్గాలు ఉన్నాయో వాటిని కూడా డెవలప్ చేయాలని, ఎక్కడ కూడా బడ్జెట్ నుంచి డైరెక్ట్ గా డబ్బులు పెట్టి మరి డెవలప్ చేసినటువంటి సందర్భాలు కూడా దేశంలో ఎక్కడ లేవు. అవి కేసీఆర్ గారి
పరిపాలనలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. రంజాన్ మాసంలో వెలువడ్డటువంటి యొక్క ఖురాన్ను ఇచ్చినటువంటి మంచి ప్రబోధాలను ఇచ్చి గొప్పగా అందరూ కూడా రోజా పాటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అల్లా దీవెనలతోని మీరు మీ కుటుంబాలు మీరందరూ అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అల్లాను వేడుకుంటూ ఈరోజు ఈ యొక్క రంజాన్ మాసంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి మౌల్ సాబులు ఇమాం సాబులు అదేవిధంగా మస్జిద్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని గొప్పగా ఈ యొక్క క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని అలవర్చుకునేటువంటి విధంగా చెడు అలవాట్లకు బానిసలు కాకుండా గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి ఇమాం సాబులకు మౌల్ సాబులకు ఉదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేటువంటి ఒక గొప్ప సంస్కృతిని మనం అలవర్చుకున్నటువంటి రంజాన్ సందర్భంగా మనం అందరం కూడా ఈ యొక్క గొప్పగా పండుగ జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా మీకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో 5 ఏళ్ల పాటు నాకు గొప్పగా పరిపాలన చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ నా హయాంలో ఒక కరోనా రావడం అనేక ఇబ్బందులైనా కూడా ముస్లిం పెద్దలు ఇమాం సాబులు మౌల్ సాబులు చెప్పినటువంటి దానికి అనుగుణంగా కార్యాచరణలో ముందుకు నడిచినాం. ఇక్కడ ఒక ముస్లింలకు సంబంధించినటువంటి మైనారిటీ హాస్టల్ను ఏర్పాటు చేసుకున్నాం. ఒక 500 కోట్లతోని మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేసుకొని గొప్పగా అభివృద్ధి పదంలో నడిపించినాం. ఆ యొక్క దీవెనలు మళ్ళీ ఎప్పటికి కూడా మీ అందరికీ కూడా ఉండాలని, అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి మాకందరికి కూడా ఎల్లవేళ్ళ అల్లా దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా, ఇంకా ఈ ప్రాంతంలో కబ్రస్థాన్లు లేక ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా రాబోయేటువంటి కాలంలో అభివృద్ధి కంటిన్యూ ప్రాసెస్. ఇవాళ కాదు, స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు అయింది. ఈ యొక్క 60 ఏళ్ల కాలంలో స్వతంత్రం అభివృద్ధి జరుగుతూనే ఉన్నది. నా 5 ఏళ్ల కాలంలో నాకు తోచినటువంటి విధంగా మీ అందరి సహకారంతో అభివృద్ధి కార్యాచరణతో ముందుకు పోయినా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. రంజాన్ పండుగను జరుపుకుంటున్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముస్లిం కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా గురువారం చెన్నూరు ఎమ్మెల్యే తన తండ్రి వివేక్ వెంకటస్వామితో కలిసి వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఈద్గాలను సందర్శించి ముస్లిం సోదరులను మత పెద్దలను కలుస్తూ వారితో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ముస్లిం కుటుంబాలు తనను ఆదరించి ఎంపీగా గెలిపించాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తూ ఈద్గాల అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. దళిత బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కసింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంత్యుత్సవాల సందర్భంగా
రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలోని రాజేష్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే వారి సతీమణి సావిత్రిబాయి పూలే నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించారని, వారి త్యాగం మహోన్నతమైనదన్నారు. అనేక అవమానాలకు ఓర్చి దళిత బడుగు బలహీన వర్గాల ఉద్ధరణనే తన ఆశయంగా కొనసాగించారని అన్నారు. అయితే త్యాగపూరితమైన వారి జీవితాలు ప్రజలకు ఆదర్శమన్నారు. పూలే ఆశయ సాధనకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తనవంతుగా కృషి చేస్తామన్నారు. పేద బలహీన వర్గాల వారు, దళితులు, బీసీలు, ప్రధానంగా బీసీలతో పాటు స్వయంగా వారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, దేశం బాగుపడాలంటే విజ్ఞానవంతులు కావాలి, అనేక సంవిధానాలు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా సావిత్రిబాయి పూలే వారి యొక్క సతీమణి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రకు ఇలా మహిళలందరూ కూడా చదువుకోవాలి, దేశం బాగుపడాలంటే అని చెప్పినప్పుడు ఆమె పడ్డటువంటి అవమానాలు అనేకం. ఆమె చదువు చెప్పడానికి బయటకు వెళ్తా ఉంటే అప్పుడున్నటువంటి ఎవరైతే అగ్రకులాల వాళ్ళు రాళ్లతో కొట్టి హింసించి అనేక ఇబ్బందులు పెట్టేటువంటి చరిత్ర. అలాగే పూలే గారిని కూడా అయినా దేనికి వెనకాడకుండా మరి బలహీన వర్గాల నుంచి పోరాటం చేసిన వ్యక్తి, వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజే కాదు భవిష్యత్ జనాలకు కూడా వారి ఆశయాలను తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని గౌరవిస్తుంది. ఇవాళ ప్రజా సంస్కరణ కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంతంలో పేద బలహీన వర్గాలను ఆదుకోవడానికి వారి యొక్క ఆశయాలను తీసుకుని ముందుకు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి, పాతపల్లి ఎల్లయ్య, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ముస్తఫా, కొలిపాక సుజాత, కల్వల శిరీష, సంజీవ్, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, మాలెం మధు, పెద్దపల్లి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి మేకల తిరుమల, నీరటి శంకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల గేడుకొండలు, కంది చంద్రయ్య, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్లు ఇరుగురాల కృష్ణయ్య, గద్దల శశిభూషణ్, దువాసి బందయ్య, పెగడపల్లి నారాయణ, ఇండిబిల్లి రవీందర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కో కన్వీనర్లు పంజా అశోక్, గొర్రె నరసింగరావు, తెలంగాణ మాదిగ హక్కుల దండోర జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల సమ్మయ్య, సింగరేణి ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ నాయక్, రామగుండం రైల్వే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దొమ్మటి సదయ్య, ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు భూష్పాక సంతోష్, వడ్డేపల్లి క్రాంతి కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు శనిగారపు హరీష్, పుల్లూరి మహేందర్, కొంకటి సిద్ధార్థ, దొమ్మటి శేఖర్, మిడిదొడ్డి దేవి ప్రసాద్, పెద్దెల్లి రామస్వామి, ఉప్పులేటి పవన్ కుమార్, లింగస్వామి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. దళిత బలహీన వర్గాల హక్కుల సాధనలో అహర్నిశలు శ్రమించిన మహాత్మా జ్యోతిరావు పూలేను ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని రాజేష్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అట్టడుగు అణగారిన వర్గాల సమాజాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే వారి సతీమణి సావిత్రి పూలే చైతన్యవంతులు చేశారని అన్నారు. కుల వివక్ష అట్టడుగునున్న సమాజంలో దేనికి వెనుకంజ వేయకుండా ఈ సమాజ మార్పులో తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి తను పాఠశాలను నెలకొల్పి అణగారిన వర్గాలకు చదువు నేర్పించిన త్యాగధనుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. క్రమశిక్షణతో జాతి ఉద్ధరణకు కృషి చేసిన వారి సేవలు చిరస్మరణీయమన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటాల ఫలితంగానే ఈరోజు భారతదేశంలో దళిత బహుజనులలో చైతన్యం కలిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు పూలే ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. చాలా మంది చెప్పారు వారి దంపతులు త్యాగం చూడండి, ఇక భార్య భర్తలు ఇద్దరు కూడా వారి త్యాగ నిరతి
ఇవాళ ఈ దేశానికి ఒక దిక్సూచి. 197వ జయంతి జరుపుకుంటున్నాం. అప్పుడు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి సమయం అది. బ్రిటిషర్స్ అంతా కూడా మనకు జ్యోతిరావు ఫులే గారు చాలా తక్కువ మందికి తెలంగాణలో మొన్న కదా 20 ఏళ్ళ నుంచే చాలా ఎక్కువ మందికి పాపులర్ అయ్యారు. అంతకుముందు బాబు జగజ్జీవనరావు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసుకున్నాం. ఇదంతా కూడా ఎక్కువ జ్యోతిరావు ఫులే గారి గురించి మన నార్త్ ఇండియాలో బాగా గుర్తింపు ఉంటుంది. ఆయన మంచి ఒక బీసీగా ఒక అంటరాని వాళ్ళను వెనకబడ్డ తరగతుల వాళ్ళకు ఒక మార్గదర్శకుడు. కాబట్టి వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. మరి వారి ఆదర్శాన్ని మనం ఒక కార్యదీక్షతోటి మనం ఒక కంకణ బద్దులమై మనం పనిచేసినప్పుడే మన యొక్క ఆర్గనైజేషన్లో మనము మన యొక్క విలువలు నిలబడతాం. అప్పుడే మనము వారికి ఒక స్ఫూర్తిదాయకం. ఇవాళ వాళ్ళు అట్టిగా వాళ్ళ అంబేద్కర్ గారి అని జగజీవన్ రామ్ కానివ్వండి, జ్యోతిరావు ఫులే కానీ, సావిత్రిబాయి ఫులే కానీ, వాళ్ళందరూ ఎందుకు ఇలా దేశంలో గుర్తింపు కాగలిగారు? వాళ్ళు ఎందుకు కూడా వాళ్ళు స్ఫూర్తిదాయకమయ్యారు? వాళ్ళ యొక్క దీక్ష, వాళ్ళ యొక్క క్రమశిక్షణ. ఇవాళ మనం జయంతి ఉత్సవాలు ఎందుకు చేస్తున్నాం? అందరి జయంతి ఉత్సవాలు ఎందుకు చేస్తున్నాం? ఇంతకన్నా చాలా మంచి వస్తారు ఉన్నారు కదా దేశంలో. వాళ్ళని ఎందుకు మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం అనే విషయానికి వస్తే వాళ్ళ యొక్క నిబద్ధత. కాబట్టి చాలా విషయాలలో వారు చాలా ఎడ్యుకేషన్ విషయం కానివ్వండి, మంచి ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశారు. సత్య యోజన అని అంటే సత్య శోధన, సత్యము శోధన అంటే సత్యాన్ని శోధించాలి. అంటే సత్యం అంటే నిజం, శోధించడం అంటే వెతకడం. నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దళిత వర్గమంతా ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే దళితులు, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా బలపడ్డారని అన్నారు. పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ పక్షాన ఆత్మ జ్యోతిరావు ఫులే గారి యొక్క 197 పురస్కరించుకొని 198వ సంవత్సరానికి అడుగుపడుతున్న సందర్భంగా వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాం. ఈ రోజున జ్యోతిరావు ఫులే గారు అట్టడుగు వర్గాల వారికి, అదేవిధంగా పేద మహిళలకు 9 స్కూళ్లు మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో నిర్మించి వారికి చదువు చెప్పించినటువంటి ఘనత జ్యోతిరావు ఫులే గారిని. మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ తెలిపారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్ర, వారు సాధించిన విజయాలు, మంచి సమాజం ఏర్పాటు కోసం వారు చేసిన కృషి అందరికీ తెలియాలని జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతామని అన్నారు. సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతిబా పూలే అప్పటి సమాజంలో దూరమయ్యేందుకు మనమంతు కృషి చేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. విద్య అందరికీ అందాలని పూలే దంపతులు కృషి చేశారని అదనపు కలెక్టర్ తెలిపారు. బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించారని తెలిపారు. మహనీయుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేయాలని, సమాజంలో ఉన్న దురాచారాలు తొలగించేందుకు మహనీయులు తీవ్ర కృషి చేశారని, నవ సమాజ నిర్మాణం కోసం మహనీయులు చూపిన బాటలో మనమంతా నడవాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. సమాజంలో ఉన్న చెడు దూరంగా ఉండండి, సమాజంలో ఉన్న రుగ్మతలు దూరంగా ఉండండి, సమాజంలో దురాచారం దూరంగా ఉండండి, గొడవలు దూరంగా ఉండండి. ఈ
కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, జిల్లా అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అసమానతలపై ఆధిపత్య వాదంపై పోరాటం చేసిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కవి, రచయిత ఏలేశ్వరం వెంకటేష్ అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్నేహ సాహితీ గ్రంథాలయంలో జరిగిన జయంతి నివాళులు అర్పించారు. ఎన్వైపీ నిఫా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏలేశ్వరం వెంకటేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారి అణచివేతకు వ్యతిరేకంగా, మహిళల అణచివేత చర్యలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే ఆనాడు గొప్ప పోరాటం నిర్వహించాలని, ముఖ్యంగా నిమ్న జాతుల మహిళలకు చదువు నేర్పడానికి ఆయన కృషి చాలా గొప్పదని కొనియాడారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో నేటి సమాజంలో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం పొందేలా కృషి కొనసాగించవలసి ఉందని అన్నారు. జ్యోతిరావు పూలే గారి యొక్క 193వ జయంతి దినోత్సవం ఈ సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. ఎందుకంటే ఈ మే నెల మొదటి వారంలో మనకి ఇక్కడ ఎలక్షన్స్, పార్లమెంట్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మనది అతిపెద్ద ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశము. ఒకప్పుడు మహాత్మా గాంధీ దేశంలోకి ప్రజాస్వామ్య భావనలు రాకముందే దేశంలో అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా కలిసిమెలిసి జీవించాలని, ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడాలని, ఆధిపత్య భావజాలం పోవాలని, కులాలు లేని, తారతమ్యం లేని సమాజం రావాలని ఆయన కలుగన్నాడు. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి ఉద్యమాలను, ఆయన పోరాటాలను గుర్తు చేసుకుంటే వల్ల ది బిగ్గెస్ట్ డెమోక్రసీ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ యొక్క ఉద్దేశాన్ని కూడా ఈరోజు ప్రస్ఫుటం చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పండుగ ఓటు అన్న కరపత్రంను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యాదవరాజు, డాక్టర్ నారాయణ, రమేష్, అంది సదానందం, దామరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరిఖని పట్టణంలో ఘనంగా జరిగిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, దాన ధర్మాలతో కూడిన రంజాన్ పండుగ వేడుకలు. కఠోర ఉపవాస దీక్షలతో రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకున్న ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేద ముస్లింలు ఆర్థికంగా బలపడ్డారని, ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. రంజాన్ పండుగను జరుపుకుంటున్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముస్లిం కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పూలే ఆశయాలను కొనసాగిస్తాం. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ పూలే జయంత్యోత్సవాలలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. దళిత బలహీన వర్గాలకు మార్గదర్శి పూలే. నేషనల్ ఎస్సీ కమిషన్ వడ్డేపల్లి రామచందర్ వెల్లడి. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలి. అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ సూచన. ఇవి ఇప్పటివరకు సిటీ న్యూస్. నమస్తే.